ప్రేక్షకులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటితో మనం గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 75 వసంతాలు పూర్తయ్యాయి. ప్రతి ఏటా మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటాం. గణతంత్రం అంటే గణ అంటే గుంపు, ప్రజలు అని అర్థం. తంత్రం అంటే నేత, అల్లిక అని అర్థం. అంటే ప్రజా సమూహాన్ని చైతన్యవంతంగా కలిపే అల్లిక వంటి బంధమే గణతంత్రం అన్నమాట. ఇది ప్రజలకు, పాలనకు మధ్య ఉన్న చక్కని బంధం. ఆ బంధాన్ని నిర్వచిస్తూ నిలకడగా నడిపిస్తున్న నిర్దిష్ట గ్రంథం రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీనే మనం గణతంత్ర దినోత్సవంగా సంబరాలు జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం ప్రకారం ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలకులు. కుల మతాలతో, లింగ భేదాలతో ప్రమేయం లేకుండా భారత పౌరులందరూ సమానం. అటువంటి సమానత కోసం, పౌరుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం, దేశ శాంతి సమగ్రతల కోసం నాటి స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలను, ప్రాణాలను అంకితం చేశారు. మన రాజ్యాంగానికి మనం ఇచ్చే గౌరవానికి, మన శాసన పాలనా వ్యవస్థల సామర్థ్యానికి, విశిష్టతకు ప్రతీక గణతంత్ర దినోత్సవం. ఇది ఎందరో త్యాగధనులు మన భవిత కోసం అందించిన వరం. మరెందరో మేధావుల మేధోమదన ఫలం. వారి కలలను సాకారం చేసుకొనుటకు నేడు మనం 76వ గణతంత్ర దినోత్సవ నినాదంగా గోల్డెన్ ఇండియా, హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్ అంటే స్వర్ణ భారత వారసత్వం, వికాసం అనే థీమ్ను నిర్ణయించుకున్నాం. దానికి తగిన విధంగా నాటి త్యాగధనుల గొప్ప వారసత్వాన్ని నిలబెట్టుటకై కలిసికట్టుగా కృషి చేద్దాం. అయితే నేడు రాజ్యాంగంలోని సూత్రాలను, అంశాలను మతాలకు ముడిపెడుతూ ప్రచారాలు సాగుతున్నాయి. కానీ మనది మతరహిత రాజ్యాంగం. మన రాజ్యాంగంలో సమానత్వానికి, మానవత్వానికే ప్రాముఖ్యత, పెద్దపీట. దాని ఆచరణలో లోపాలు తలెత్తితే సరిచేసుకుందాం. రాజ్యాంగ మౌలిక లక్షణాలను, అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం, సాకారం చేసుకుందాం. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన పరిపాలన, న్యాయ వ్యవస్థ, రాజకీయ ప్రతినిధుల ఎన్నిక, చట్టసభలు ఎలా ఉండాలో, పౌరుల హక్కులు, బాధ్యతలు ఏమిటో మనకు వివరించేదే రాజ్యాంగం. భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది, సువిశాల భావాలు కలది. దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి ప్రాంతం నుండి ఎన్నుకోబడ్డ సభ్యుల ద్వారా సుదీర్ఘ చర్చలు, సమావేశాలతో బాలలు, స్త్రీలు, బడుగు, బలహీన వర్గాలు అందరికీ మేలు జరిగేలా, ఆధునిక సమసమాజానికి పునాది వేసేలా రూపొందింపబడిన అత్యున్నత గ్రంథం మన రాజ్యాంగం. మన దేశం మన కోసం, భారతీయులైన మనందరి కోసం. మనందరికీ సమాన అవకాశాలు, సమాన పౌరసత్వం, సమాన హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అందించినది మన భారత రాజ్యాంగం. బ్రిటిష్ వారి పాలనలోని భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానే మన దేశ శాసన నిర్మాణ పాలక వచనంగా, ప్రాథమిక చట్టంగా, పాలనా గ్రంథంగా, అధికారికంగా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా వేడుకలు జరుపుకుంటున్నాం. కుల, మత, వర్గ, ప్రాంతీయ వివక్షలు లేకుండా అందరికీ స్వేచ్ఛ, సమానత్వం,
ఆత్మగౌరవం, ఒకే విధమైన ఓటు హక్కు గల సమసమాజ రూపకల్పనకు నాంది మన రాజ్యాంగం. దీనిలో 395 ఆర్టికల్స్ అంటే అధికరణలను రూపొందించారు. అయితే అవసరార్థం కాలానుగుణంగా మరికొన్ని అధికరణలు చేర్చడం ద్వారా ఇప్పుడవి 412 అధికరణలు అయ్యాయి. రాజ్యాంగం భారతదేశ సర్వోన్నత చట్టం. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాతనే మన దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. నాటి నుండి మన దేశం కేవలం స్వతంత్ర దేశంగానే కాక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా విలసిల్లుతోంది. మనది ఏకకేంద్ర సమాఖ్య రాజ్యం. మనది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం. మన రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగం. అంటే దృఢత్వంతోనూ సరళతతోనూ కూడిన విలక్షణమైన కలయిక గలది. ఇందు ప్రజల సంక్షేమం కోసం అవసరమైన ప్రాథమిక హక్కులు, ప్రభుత్వం సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తూ ఆదేశిక సూత్రాలు, పౌరులు పాటించవలసిన ప్రాథమిక విధులు సవివరంగా వివరించబడ్డాయి. అయితే ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు శాసనరీత్యా అమలుపరచదగినవి కావు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే హైకోర్టు లేదా సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చు. అయితే ప్రభుత్వ విధులైన ఆదేశిక సూత్రాలు లేదా పౌరుల ప్రాథమిక విధులు కానీ నిర్వహింపబడినప్పుడు వాటిని మనం న్యాయస్థానాల ద్వారా అమలుపరచడానికి వీలు లేదు. ఇప్పుడు మనం మన భారత రాజ్యాంగపు పీఠిక ప్రస్తావనలో ఏమి రాసి ఉందో చూద్దాం. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మరియు అందలి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన స్వేచ్ఛను, అంతస్తులోను అవకాశములలోను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాత్యైక్యత మరియు అఖండతను చేకూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యానిష్టపూర్వకముగా తీర్మానించుకొని 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభయందు ఇందు మూలంగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్నవారము అని వ్రాయబడింది. ఇలా జనవరి 26, 1950 నుండి మనం మన భారత రాజ్యాంగాన్ని కరదీపికగా అనుసరిస్తూ భారత పౌరులుగా విశిష్టమైన పౌరసత్వంతో, విశిష్టమైన వారసత్వంతో జీవిస్తున్నాం. అందుకే మన రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు చదవాలి, అందలి విషయాలను తెలుసుకోవాలి. పౌరునిగా తన ప్రాథమిక హక్కులు, బాధ్యతలు ఏమిటో, ఆదేశిక సూత్రాలు ఏమిటో తప్పక తెలుసుకోవాలి. మన రాజ్యాంగమే మన జీవన విధానం. మన రాజ్యాంగమే మన సమాజ నిర్మాణానికి, ప్రగతికి మూలం. మన శక్తి సామర్థ్యాల స్థావరం, మానవత్వం, సమానత్వాల నిలయం. 1 man 1 value 1 vote అంటూ ధనిక, పేద, కుల, మత, వర్గ, లింగ వివక్షలను మాయం చేసిన మంత్రదండం. మన రక్షణ తంత్రం, గొప్ప గొప్ప చట్టాల చుట్టం, మార్పులకు, సవరణలకు వీలు కల్పించిన విప్లవ శంఖారావం, నవ్యతకు, భవ్యతకు బాటలు వేసిన బంగారు అక్షరం మన రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని తెలుసుకుందాం, గౌరవిద్దాం. దేశ సమైక్యతకు, సమగ్ర అభివృద్ధికి పాటుపడదాం.
మరోసారి ప్రేక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.